హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, దిశ మార్చిన అల్పపీడనం ఇక రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అర్ధరాత్రి సమయంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షం కురిసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి వేళలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని గట్టిగా వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వర్షం కురిసింది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హెచ్చరించారు అధికారులు. ఇక అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రైతులు పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.